గాయస్ ఫ్లైట్ ఎక్కినాం గాయస్, బస్సులు ఎక్కనే ఉన్నది. ఇవైతే 2 సీట్లు ఉన్నాయి, రేట్ ఎక్కువట. మా 3 సీట్లు, దానికి ఫ్లైట్ ఎక్కేసినాం. మనకు సీట్లో కూర్చున్నాం. సీట్ రెక్కలో పడతాను. ఇంకొక ఎంతసేపు, ఇంకొక 10 నిమిషాలు అయితే టేక్ ఆఫ్ అలా టేక్ ఆఫ్ అవుతుంది గాయస్. వీడియో తీద్దాం. ఫ్లైట్ మొత్తం నిండిపోయింది. నేను బుక్ చేసినప్పుడు మొత్తం ఖాళీ ఉండే, ఎవరు ఉండరు, మొత్తం అటు ఇటు తిరగచ్చు అనుకున్నా. మొత్తం నిండిపోయింది, ఇరిగిరికున్నది ఫ్లైట్. పాటలు పెడతారు అర ఫ్లైట్ లో. ఏసీ కూడా వెళ్ళే గాయస్. స్టార్ట్ చేసినాం కదా, స్టార్ట్ అయినాక తిరగవచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ, అదే మెయిన్ మనకు గాయస్. ఇక్కడైతే ముందర ఇవి ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్, అట్లా చదువుకోవాలట. మనకు అంత ఒప్పుకోలేదు గాయస్. ఎక్కినామా, కూర్చున్నామా, దిగినామా. ఏ రోస్టర్స్ అయితే చాలా అందంగా ఉన్నారు. మనోడు ట్రై చేస్తాను కానీ సారీ గైస్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలట. సీట్ బెల్ట్ గైస్. ఇట్లా పైకి ఇట్లా పైకి వెళ్ళానా, ఇట్లా పైకి వెళ్ళి కాదు, జస్ట్ నడుముకి మాత్రమే. ఇట్లా పెట్టాలట. ఆంటీ నడుగు, ఆంటీ పెట్టింది గైస్. ఇక బెల్ట్ పెట్టుకుంటాను. అరే మన ప్యాంట్ బెల్ట్ పెట్టుకున్నట్టే ఉన్నది. బెల్ట్ పెట్టుకోవడం రాదారా? నాకు పెట్టు ఫోన్ పట్టుకున్నా కదా. చూడండి గైస్, ఫ్రెండ్షిప్. ఇది గుంజు నడుము, గుంజు టైట్ పెట్టు, టైట్ గా పెట్టు. రైట్, టైట్ గా పెట్టినా ఎంత గాలి వచ్చినా కింద పడిగా. ఇది చూడండి గైస్, విండో క్లోజ్ అప్. హీరో స్టార్స్ మాట్లాడతా. పెద్దిరెడ్డి పాటకు డాన్స్ అయిపోద్దాం అనుకున్న వీళ్ళతోటి. బొక్క జాగానే లేదు గైస్. వాళ్ళకి చెప్పక ముందే నేనైతే ఫోన్ ఏరోప్లేన్ మోడ్ పెట్టేసిన. అమ్మాయి ముఖం కనలాగా ఇప్పుడు తెల్లవాడు. ఏరోప్లేన్ మోడ్ పెట్టేసిన గైస్. ఫస్ట్ టైం ఫోన్ కొన్నప్పటి నుంచి ఏరోప్లేన్ మోడ్ పెట్టి ఫస్ట్ టైం న్యాయం చేసిన. ఇన్ని రోజులు ఎందుకు అనుకున్నా. పైలట్స్ మాట్లాడతాను. పైలట్ దించు 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 ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను హెయిర్ హోస్టర్స్. నేను మాత్రం వింటలేను, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తాను. ఎప్పుడన్నా ఫైర్ గేర్ చూసినప్పుడు చేయాలట. రివర్స్ గేర్ వేసిండు. రివర్స్ గేర్ ఉన్నది, నీ రివర్స్ గేర్ ఉండదు. ట్రాక్టర్లు ఉండదు బైస్. రివర్స్ గేర్ వేసిండు, ఫ్లైట్ వెనక్కి వెళ్తుంది. నేను అమ్మ రివర్స్ గేర్ ఉండదని వద్దని చెప్పాను. ఉన్నది రివర్స్ గేర్. గైస్, అద్దాలు ఎందుకు దిగారు తెలుసా? గాలి వస్తే ఫ్లైట్ అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయినాక పోతుంది ఫుల్ కవర్. గాల్లో పోయే వరకు వీడియో తీద్దాం గైస్. చూడండి గైస్, ఫ్యాన్ ఓపెన్ అవుతాయి. धूम्रपान, वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है। इंडिगो की उड़ानों में तंबाकू का प्रयोग वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए हैं। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान उपकरणों को बंद विमान कर्मी फ्लाइट मोड सिग्नल्स वल्ल वाला सिग्नल्स పోతాయి. सुरक्षा उपकरण का गलत और के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है, क्योंकि ये विमान की सुरक्षा कुर्सी की पॉकेट गाइस फ्लाइट स्टार्ट అయింది. इस तरह बात వెళ్తున్నట్టు అనిపిస్తలేదు. చూడాలి. फीते को खींचे और पेटी खोलने के लिए మన హీరో कुर्सी की पेटी వచ్చేసి 31. में हवा का दबाव कम होने पर आपकी कुर्सी की टिकट नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन शुरू करने के लिए ऐसे अपनी और ढककर सांस लेते रहे। इधरम ఒకటే మన ఇద్దరం కిట్స్. अपना मास्क सही तरीके से इस विमान में फर्स्ट टाइम मीनू फर्स्ट टाइम सामने फर्स्ट टाइम फ्लाइट दो पीछे और बयटी చూడు బొమ్మలు డాడీ ఫ్లైట్ కొని మనం आपातकालीन स्थिति में अपना साथ लाया सामान नीचे छोड़ने और विमान कर्मी दल के निर्देशों का నన్ను చూసి భయపడతాను గైస్. विमान में स्लाइड्स या स्लाइड ఉడకబోతాంది. To open, lift the buckle. It is recommended to keep ఫుల్ ఉడకబోతాంది గైస్. నాకైతే వీడియో ఏసీ చెప్తలేడు. కల్కే నొప్పి లేచినట్టు అవుతాంది కదా లైట్ గా ఆ సౌండ్ కి. Emergency exits on this aircraft. Two at the front, two at the middle. చెవులు గుంజుకున్నట్టు అవుతాంది. Over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. వాడు ఏసీ ఉడకపోతా అట్లయితే. Evacuation. Please leave your belongings behind and follow crew instructions. వీడి కెమెరానే చూస్తాను మనోడు. Please read our safety అది ఏసీయా? instructions.
on how to use the slides or slide అసలు bar. ఉడకపోతాండి The మస్తు safety information card and the communication ఇంత గింత ఉన్నది రంధ్రం ఏమవుతుంది ఇది ఇళ్ళకి గాలి వస్తుంది కదా can catch fire. Keep them చూడండి గైస్ ఫిజిక్స్ చదువుకొని ఇట్లా ఉంటుంది ఏం చదువు రాకపోతే ఫిజిక్స్ టేబుల్ అంటే పని చేయాలట గైస్ మంచిగా పని చేసుకోనున్నా గాలి ఆడుతుంది ఇక నాకు తెలుసు విడేసి వేయడాన్ని అందుకని పంచ కట్టుకొని వచ్చి స్టీరింగ్ ఉంటుందంట కార్ స్టీరింగ్ లెక్క ఉండదు అరే నీకు ఆ కెమెరా నా కెమెరా అంత నచ్చింది నా కెమెరా ఎక్కుతాను అంటే చూడు బయటికి చూడు ఫ్లైట్ ఎగురుతుంది బయటికి శాంటా తాత ఉంటాడు పైన క్లౌడ్స్ లా అటు చూడు చూస్తలేడు శాంటా తాత ఉంటాడు ఏ గిఫ్ట్ అడుగుతా అది ఇస్తాడు వచ్చే పావు ఏంటి మమ్మీ అందుకే నేనే వైట్ కలర్ గడ్డం పెట్టుకొని క్రిస్మస్ అప్పుడు ఏం చేయాలంటే శాంటా గెటప్ లో రావాలి బుగ్గలు పెట్టుకోవాలి లోపలంతా ఇప్పుడు సింగం సినిమాల సూర్య అవుతాడు మన వెనకాల గాలి వచ్చినప్పుడే ఫ్లైట్ ఎక్కిస్తారు గాలి కూడా సపోర్ట్ చేస్తుంది పైకి పలకోటు అర్థం గుద్దు గట్టి గుద్దు అరే ఇది గ్లాస్ కాదు ఉత్తిదే ఇది అటు పక్కంది గ్లాస్ బ్రేకులు ఎత్తాడు మెల్లగా పోతాడు కాయ 7 minutes అవుతుంది ఇంకెప్పుడు ఎగురుతాం ఓ దేవుడా ఎంతసేపు రా ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ వస్తుంది జూమ్ చేస్తే క్లారిటీ వస్తుంది అది ఇంత ఫాస్ట్గా దిగుతాను చూసినా అది ఇంత ఫాస్ట్గా వచ్చింది చూసినా ఫ్లైట్ అసలు నిజంగా గాయస్ మన ఇంటి బయట రోడ్లు కూడా వీటంతా నీట్గా ఉంటాయి సూపర్నే స్మూత్గా మస్తు ఫాస్ట్గా వచ్చి దిగుతాను ఫ్లైట్లో ట్యూబ్లెస్ టైర్లు ఉంటాయి బ్రో ఆ ట్యూబ్లెస్ ఉంటాయి మరి ఎన్ని లెఫ్ట్ టర్న్లు ఇచ్చుకుంటారు ఏమున్నది ఆ గ్రౌండ్ క్రికెట్ ఆడుకోవచ్చు లెట్స్ ఫ్లై guys. Cabin mode, your seats for takeoff, confirm cabin clearance. Yeah, confirm. You can fly now. నిజంగా అసలు పైలట్ గ్రేట్ అసలు రోడ్ మీదనే బండి తోలరాదు మనకు అలాంటిది గాల్లో తోలుతాం ఓ ప్రైవేట్ ఫ్లైట్ కొనేద్దాం గాయస్ మనకు 1 million followers వచ్చినాక గివ్ అవే ఇస్తా గాయస్ వరంగల్లో పెట్టుకోవాలి మన చేయి గుంజుతాను ఇదంతా ఇప్పుడు ఎడిట్ చేయాలి నెట్ వస్తుందా మనకు మామూలు ఫ్లైట్లో రాదా నిజం చెప్తానా గీ పొక్కలకి వెళ్ళి ఏమవుతుంది ఇంత ఇప్పుడు 11:55 కంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైం దీనికే 15 నిమిషాలు అయిపోతా 12:10 ఎంతసేపు ఆపుతారా నేను ఫోన్ పట్టుకొని వెయిట్ చేస్తాను గైస్ మన ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అవ్వలే వెనకాల ఇంకో ఫ్లైట్ వెయిట్ అవుతుంది మన వెనకాల తర్వాత వాళ్ళు కూడా ఇంకో ఢిల్లీ ఫ్లైట్ కావచ్చు ఓకే సార్ స్పీడ్ పెంచిండ్రు ముదురు గిత్త స్పీడ్ పెంచిండి ఒకేసారి ముదుడు కాదు దూరంగా స్పీడ్ పెంచిండు ఒకేసారి ఘోరంగా ఫాస్ట్ పోతుంది ఇంకేంది ఇంకా ఒకేసారి ఇట్లా ఎగురుతాడు ఇట్లా అనిపించింది ఎగిరేసాం గాయస్ ఇక మొత్తానికి ఫ్లైట్ వంకర్ ఉన్నది ఫ్లైట్ అయితే ఇప్పుడు వంకర్ ఉన్నది ఇట్లా ఇట్లా ఇట్లా
మొత్తానికి కార్లకి ఎక్కేసినాం గాయస్. ఫస్ట్ టైం ఫ్లైట్. చూడండి డౌన్ ఉన్నది, మొత్తం క్రాస్ ఉన్నది. ఇప్పుడైతే ఫ్లైట్ ఇంకా స్ట్రేట్ కాలే, అన్ని చిన్నగా అయిపోయినాయి. ఇక ఆహా, ప్రపంచం ఎంత పెద్దదిరా. అందరూ మన వీడియోలు చూస్తే ఎంత బాగుంటుందో. అసలు నిజంగా మిర్రర్ లేకుండా అయిపో, చెయ్యి బయట పెట్టాను. ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కినట్టు తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా ఉన్నది ఫ్లైట్ కదా. ఇట్లా ఇట్లా నన్ను అయితే ఇట్లా మొత్తం ఇట్లా అందరు నా మీద పడ్డట్టు అనిపిస్తుంది. సీట్ వెనక గుంజుతుంది. ఇట్స్ గ్రావిటేషనల్ పుల్ గైస్. G = 9.8 m/s². అమ్మదోడు ఆపండ్రు. నిజంగా తలకే అది ఏంద్రా ఇటు పెట్టినా, అది బయటికి పెట్టినా. నిజంగా ఫ్రెండ్స్ ఘోరంగా ఇట్లా డౌన్ పుల్ ఉన్నది నాకైతే. చూడొచ్చు మొత్తం రెండు మిర్రర్లు మనకు. ఆహా, నీకు బిల్డింగ్లు కూడా బ్రో అన్ని ఎంత చీమలు లెక్కున్నాయి గాయస్. ఘోరం గాయస్. కాదు అట్లా ఎందుకు చెప్తాను, ఫ్లైట్ అటు ఇటు లెఫ్ట్ రైట్ అయితే ఫ్లైట్. చూడండి గాయస్, ఫస్ట్ టైం ఫ్లైట్. మొత్తం చీమలు లెక్కున్నాయి అన్ని. నాకైతే మొత్తం తలకాయ గుంజినట్టు అయితే నాకు మొత్తం ఇట్లా ఒక్కసారి ఇట్లా పుల్లు. ఇంకా మబ్బులలో పోలే కదా, మబ్బులలో పోతే ఇవి కూడా అవుపడవు. ఇంకా హైట్ పోయినాక అవుపడవు, కానీ పోయినట్టయితే అనిపించలేదు నాకైతే. ఇప్పుడు మబ్బులు, ఇది మబ్బు. సరే ఇట్లా పోతాందో ఏమో. ఏంటి మమ్మీ ఎవడు? కాదు ఇంకా స్ట్రేట్ కాలే కదా, ఇంకా స్ట్రేట్ కాలే. ఇంత చిన్నగా ఉన్నాయి బిల్డింగ్లు. ఇంజనీర్స్ గ్రేటర్ అసలు. పెద్ద పెద్ద మంచిగా చదువుకొని ఇంజనీర్లు ఫ్లైట్ కానీ పెడితే మనం బ్లాగులు చేస్తాను బీటెక్ చేసి. ఇది హైదరాబాద్ అయినా ఉండదు, హైదరాబాద్ కదా. నేను ఢిల్లీకి వచ్చినా అనుకుంటానా. చూడండి హైదరాబాద్ చిన్న చిన్న చీమలు లెక్క అయిపోయినాయి. దారిలో వరంగల్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు కొంచెం స్ట్రేట్ అయిపోయింది. పోతే ట్రైన్, యాక్చువల్గా ట్రైన్ లో పోదాం అనుకున్నా. ఇక ట్రైన్ లో అయితే ఇక మన ఫోన్ లో స్టోరేజ్ సరిపోదు. ఏంది ఇప్పుడు ఇట్లయితే అంత తలకాయ అంత ఇట్లా 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 మత్తెక్కినట్టు చిమ్మంటుంది. ఇప్పుడు క్లౌడ్స్ లోకి వచ్చినాం. బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా ఉంది. అసలు పోయినట్టు అనిపించలేదు. ఇది అమ్మాయి ఇది చూసి మూసైతే ముఖం పడతాను. అసలు ట్రైన్ అయితే 24 hours, అదే ఫ్లైట్ అయితే 2 hours 20 minutes. అందుకే ఫ్లైట్ ఎక్కినాం. దానికి మబ్బుల్లోకి వచ్చేసాం. చూడొచ్చు మొత్తం బ్లూ 1x లో పెడితే అవపడతలేదు. సీట్ బెల్ట్ తీసేస్తాను గైస్. ఇక ఓన్లీ టేక్ ఆఫ్ అప్పుడే పెట్టుకోవాలంటే ఇది. అంటే నేను ఇప్పేసినాం. ఇక ఎందుకు మరి ఫ్రీగా కూర్చోవచ్చు. పంచా కట్టుకొని ఫ్లైట్ ఎక్కినాం. చెప్పేది పెట్టుకున్నా గైస్. ఇక నాయిస్ క్యాన్సలేషన్ అయితే మొత్తం సౌండ్ వస్తాను, చిరాకిస్తాను. ఇప్పుడు ఫ్లైట్ లో మనం తలపతి సీట్ పెట్టుకొని చూద్దాం గాయస్. ఇప్పుడైతే ఇంకా మీదకి వచ్చినాం. మొత్తం బ్లూ కలరే ఉన్నది. we are on Indian Ocean which is there in Hyderabad. గైస్ ఎయిర్పోర్ట్స్ లో టాయిలెట్ ఇక చిన్న పంచలు ఉండేదన్నమాట. ఫ్లైట్ ఎక్కినప్పుడు అసలు ఉంటాయి ఆ టాయిలెట్స్ అని చెప్పి. ఉన్నాయి నిజంగానే. ఇక అమ్మ ఒక్కడికి ఇంత ఉన్నది. ఇది పోసే వీడియో పెట్టిన చూసేటట్టున్నారు కదా మీరైతే. సరే మరి చేయగట్టుకోవాలి. నీళ్ళు వస్తలేవు గైస్. నా ఫుడ్ వచ్చేసింది. వెజ్ రోల్. దీనికి ఎంత 300? 300 కదా, 450, 400. నాకు హిందీ అర్థలేదు మనోడి. 5 minutes తర్వాత ఓపెన్ చేయరా. అచ్చా హిందీ ఉప్మా గైస్. వేరే ఆప్షన్ లేక ఇదే డిస్కస్. వీళ్ళు కెమెరాలో హాయ్ చెప్తారా? కెన్ యూ వాటర్, విల్ యూ గివ్ వాటర్? విల్ యూ గివ్ వాటర్? ఇది ఓపెన్ చేసా. రైట్. వాటర్ బాటిల్ won't give. What bottle? Bottle won't call. How much? Bottle 100 rupees.
డౌన్ 20 ఓన్లీ. అంటే పైకి ఎక్కినాం కదా చార్జెస్ అయితే. ఏంటి మమ్మీ ఎవడీడు గైస్ ఎయిర్ హోస్టర్స్ ని ఓకే చెప్పేసిన హాయ్ చెప్తాన్నారు. హాయ్ ఫాలో కొట్టాం అని చెప్పి. ఆల్ సెట్ గైస్ మన డిస్కస్ చేసింది ఇది చూడొచ్చు. మన ప్రోటీన్ కౌంట్, ఎనర్జీ, క్యాలరీస్ మినిమం ఫ్లైట్ ఎక్కి తినాలి ఇది. ఇది ఉప్మా గైస్. వీరికి ఎక్కడికి పోయినా ఉప్మా కావాలంటే తీరా మూత తీసుదాం 5 minutes వెళ్తే అదరేమన్నది 5 minutes బాధ మీద కోలో అన్నది. అరే అరే అది గుడ్ల ప్రసాదం వేసిన మా స్నూపీ కూడా ఇంకెక్కువ తింటది. రాక్ అండ్ రోల్ అంటుంది సమయం. ఫోన్లో ఛార్జింగ్ లేదు గాయస్, 30 ఉన్నది. ఛార్జింగ్ సాకెట్లు కూడా లేవు. పవర్ బ్యాంక్ తీద్దామంటే పైన క్యాబిన్లో పెట్టినా. ఇక మా వాడైతే ఉప్మా ఒక కుక్క తిన్నాడు. ఎట్లా మంచిగా ఉప్పు లేదా అడుగు ఇద్దరు ఉప్పు అంటే ప్లీజ్ గివ్ మీ ఉప్పు అను. ఉప్మాకి ఎంత 400 కదా, 400 ఒక్కరు ఉప్మా. అది చపాతి రాక్ అండ్ రోల్. కిందికి దిగినాక తిందాం. ఇప్పుడు ఆకలి గాయస్. వాటర్ తాగినాక డస్ట్బిన్ లేవు, విండో తీసి బయటికి ఇష్టాలట. ఎవరేజెస్ వచ్చాయి. వాట్ ఎవర్ యూ గివ్ ఐ విల్ టేక్ అని చెప్పి అడిగిన. వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. సపరేట్గా కుక్కలా తీసుకున్నా. యూ వాంట్ హాట్ కాఫీ కాఫీ ఏదో అంటారు నాకు అర్థం తెలియదు. సపరేట్గా కోక్ తీసుకున్నా గైస్. మై నేమ్ ఛానల్ అదే మై నేమ్ ఈజ్ ద ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ ఈజ్ ROOTIPIE. నాకు అర్థం కాలేదు సార్. ROOTIPIE. Rootify. Unique, right? If you appear in my channel, I will get 1 million views and everything. పెద్ద ప్లానింగ్ మీరు అట్లా నవ్వుతే మా కుర్రాళ్ళు చచ్చిపోతారు. ఒక డబ్బా ఇస్తారు అనుకున్నా గైస్, గిలాసులు పోసి ఇస్తారు. What you want to take? గైస్ ఇది బాగుంటుంది గైస్, భయం అవుతుంది నాకు. వెదర్ మంచిగా లేదంటుంది. సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలట. చూడండి గైస్ గమ్మత్ ఉన్నది. రైట్ సైడ్ ఇది వస్తే సీట్ వెనక పోతానే, ఇది వస్తే వెనక కనుక్కోవాలట. ఇగో సీట్ బెల్ట్. సో ఇందాక ఎయిర్ హోస్టర్స్ వచ్చారు వాటర్ గిలాస్ తీసుకోవడానికి కవర్ పట్టుకొని. ఈయనన్న మీరు ఇంత అందం ఉండి ఇలాంటి పనులు చేస్తే నాకు మనసు ఒప్పుతలేదు, నవ్వుతాను. ఇది వచ్చేసరికి మన ప్యాకింగ్. మనది ఏది రోల్, ఇది ఆల్రెడీ ప్యాక్డే ఉన్నది. మళ్ళీ దీన్ని ప్యాక్ చేస్తాను. డబుల్ లేయర్ ప్రొటెక్షన్. సరదా. ఇంకోసేపు అయితే ల్యాండింగ్. ఇక మనోడిని కూర్చోబెట్టినాం. నేను ఇటు సైడ్ కూర్చొని భయపడతాను పోపం. స్టాప్లర్ దేమనాలా ఏం చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ స్టాప్లర్ ఉందా? ప్లాస్టర్ ఉందా లోపల? గప్పు కాదు పిన్. ఓకే ఇక్కడ గట్టి ప్రెస్ చేయాలి. కొడితే పడుతుందా పిన్ను? ఏది బొక్క పడదు అంతే. ఇక లైట్ సో ఇప్పుడైతే ఇంకా ల్యాండింగ్ అయిపోతుంది అట ఇంకొచ్చేపట్ల. నేనైతే ఐప్యాడ్ పెట్టుకొని పక్కలింట అంటే ఈ ముందడున్న ఈ స్పేస్ ముయ్యమని చెప్పింది ఎయిర్ హోస్టర్స్. ఇక ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందో నేనైతే మధ్యలో కూర్చున్నాం. సో జాగ్రత్తగా ల్యాండింగ్ అవ్వాలి. ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. అమ్మతోటి ఫ్లైట్ ఊగుతాంది రవి. ఫ్లైట్ ఊగుతాంది, మాకు దడదడ అనిపిస్తుంది. అసలుకే ఫస్ట్ జాబ్, ఇంకా బొచ్చర్ లైఫ్. అసలు ఈ వీడియోలో అప్లోడ్ చేయాలి మళ్ళీ అసలుకే. జాగ్రత్తగా దిగితే ఢిల్లీలో గుడి కొబ్బరికాయ కూడా మొత్తం చిరాకెత్తాంది. ఇట్లా ఆటో ఇటు ఆవిడ ఇటు నార్త్ ఇటు సౌత్ పోల్ మ్యాగ్నెట్లు పెట్టి మధ్యలో తలకే పెట్టాడు అనిపిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. కానీ నా పక్క కొండలు మంచి ఆరాంసే కూర్చున్నారు. ఊగుతాను నేను అటు ఇటు, అటు లెఫ్ట్ రైట్. వచ్చేసాయి సిటీ అవుపడుతుంది. ఢిల్లీకి వచ్చేస్తున్నాం. కొంచెం క్రాస్ అయింది కదా ఫ్లైట్. డైరెక్షన్ అటు ఇటు మూవ్ అవుతా. ఇట్లా పట్టు బరాబర్. అమ్మతోడు ఇంద్ర ఇట్లా అవుతుంది. ఫ్లైట్ ఆడుకుంటాను గైస్ మాతోటి. మీకు అది అది ఇట్లా హైవే అవ్వడం చెప్పు. హైవే
అదే హైవే అంటానా ల్యాండింగ్ మెల్లగా కిందికి వస్తున్నాము. కానీ ఢిల్లీలో మస్తు పొల్యూషన్ ఉంటుంది కదా, ఇప్పుడు దిగుడుతో మాస్క్ పెడతా. చూడండి గైస్ ల్యాండింగ్ అవుతుంది. మనోడే మస్తు స్ట్రాంగ్ ఉన్నాడు, వీడు భయపడతాను, నేను కూడా భయపడతాను. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం, అందుకే స్ట్రాంగ్ ఉన్నారు. పట్టుకోరా ఒక్క ఇది ఇప్పుడు దింపుతారా, టైం పడుతుంది. దిగుతానా కింద రోడ్ ఇవ్వడానికి చెప్పు నాకు. ఇగో అది అవసరం లేదు మనకు, హైవే ఇవ్వబడుతుందా. అవపడుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సూపర్ ఉంటుంది అట. అది మబ్బులా పొల్యూషన్ రోడ్లో పడతాను. ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతున్నాం, అప్పుడే ల్యాండింగ్ అవుతున్నాం బైస్. రోడ్డు మీదకి వచ్చినాం ఢిల్లీ. ఏరా రోడ్డు మీద దిగినామా, ఏమంత అనిపించలే. దిగినాం రే. ఇప్పుడు అందరి ఫీలింగ్ ఏంటి తెలుసా, అబ్బా సాయిరామ్ అబ్బా సాయిరామ్ అయిపోయిందిరా ప్రయాణం. ఎయిర్ ఇండియా ఎక్కితే మస్తు టెన్షన్ పడేటోడిని. నేనైతే మస్తు భయపడ్డా, మనోడైతే మస్తు స్ట్రాంగ్ ఉన్నాడు అమరుణ్ణి. గైస్ ఇందులో అయితే మన లగేజ్ వచ్చేసినాయి, ఫ్లైట్ డిక్కీలో పెడతారట. ఎయిర్ హోస్టల్స్ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేసిన. బాయ్ బాయ్. లాస్ట్ బస్ ఎక్కేసాం. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీ టు గుర్గాన్. గుర్గానే కదా, గుర్గాన్. మళ్ళీ మనతో యాక్ట్ చేస్తున్నారు.